వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న యూరియా కష్టాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కూల్చివేతలు. ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో దొంగల బీభత్సం. వేములవాడలో శరవేగంగా సాగుతున్న రాజన్న ఆలయ విస్తరణ పనులు. ఆలయ ఈవో కార్యాలయం కూల్చివేత. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని పెద్దపాడు రహదారి అమీలియా హాస్పిటల్ ప్రక్కన బుట్టా ఆటోమేటివ్స్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో హెచ్జిడి జావా మొట్టమొదటి షోరూం కర్నూలులో ప్రారంభించడం జరుగుతుందని, 350 సీసీ నుండి 600 సీసీ ఉండే ప్రతిష్టమైన ఇంజిన్తో ఆకర్షమైన ద్విచక్ర వాహనాలు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. జిఎస్టీకి ఇంతకుముందు 22,000 30,000 దాకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. జిఎస్టీ మన 22 నుంచి జిఎస్టీ తగ్గిన తర్వాత 22-30 బాగా తగ్గిపోయినాయి. ప్రజలకు అనుకూలంగా ప్రైజెస్ ఉన్నాయి. అది కాక ఈజీగా ఫైనాన్స్ అవైలబుల్ చేస్తాము. పాత వాహనం లేవనంటూ ఎక్స్చేంజ్ చేసి కొత్త వెహికల్ మేము ఏర్పాటు చేయగలుగుతాము. సహకరించుకొని కొలుచున్నాము. ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాసులు, ఇక్కడ సేల్స్ మేనేజర్ చేస్తున్నాం. బుట్ట ఆటోమొబైల్ 50 సీసీ నుంచి 650 సీసీ దాకా ఉన్నాయి. మంచి పవర్ఫుల్ బైక్స్ ఇవి. ఎక్కువ యువతరాన్ని ఎక్కువ ఆకట్టుకుంటాయి. ఇవి యువతరం కాకుండా ఫ్యామిలీ కూడా చాలా బాగుంటాయి వెహికల్స్. కర్నూలులో మొదటిగా షోరూమ్ ఓపెన్ చేస్తే మనకి చాలా గర్వంగా ఉంది. కస్టమర్స్ మంచి సర్వీస్ చేసి మంచి పేరు సంపాదించుకుంటూ చోటనే ఓపెన్ చేస్తున్నాము. ధన్యవాదాలు. మీరు కర్నూలు నవరాత్రి సందర్భంగా బుట్టా ఆటోమోటివ్ వాళ్ళు జావా హెచ్డి 2 వీలర్ బైక్స్ కర్నూలులో పూజ కార్యక్రమం మొదలుపెట్టారు నవరాత్రి సందర్భంగా. తర్వాత వాళ్ళు అఫీషియల్గా ఓపెన్ చేసి అందరికీ బాగా ఫ్రెష్గా ఘనంగా ఓపెన్ చేస్తారు. కర్నూలులో మొదటి షోరూమ్ ఇది. ఇంతకుముందు లేదు. సేల్స్ సర్వీస్ స్పేర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. కస్టమర్ మా సహకరించిన ఉద్దేశంతో అందరికీ థ్యాంక్ యూ. ఓపెనింగ్ కర్నూలులో జావా డీలర్షిప్ ఓపెన్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. సో గత 2 months నుంచి దీన్ని ఓపెనింగ్ చేద్దామనేసి దీంట్లో పనులు నడుస్తూ ఉన్నాయి. అదే టైంలో ఈరోజు దసరా సందర్భంగా మంచి రోజులు అనేసి చిన్న పూజ చేశాము. ఇంకా 80% వరకు కంప్లీట్ అయింది. ఇంకా 20% వరకు కంప్లీట్ కావాలి. వాడు అందులోకి బుకింగ్స్ తీసుకుందాం అనేసి ఈరోజు మంచి రోజు పూజ చేద్దామనేసి ఈరోజు పూజ చేయడం జరిగింది. ఇంటర్నల్ పూజ త్వరలో మొత్తం కంప్లీట్ అయిపోయిందంతా కంపెనీ వాళ్ళతో పెట్టి ఘనంగా ఓపెన్ చేస్తాము. అప్పుడు అందరినీ స్వాగతిస్తామనేసి సర్వ్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. నా పేరు ప్రతుల్, బుట్టా ప్రతుల్. సో డీలర్షిప్ జావా డీలర్షిప్ బుట్టా ఆటోమోటివ్ అనేది దాని పేరు మీద ఓపెన్ చేశాము.
వరంగల్ శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేడు 3వ రోజు ఉదయం 4 గంటలు నిత్యాహికనం, గాయత్రి అలంకారం, చతుర్థ స్నానార్చన, చంద్రగంట దుర్గార్చన, ఉదయం 11 గంటలకు సింహవాహన సేవ, సాయంత్రం 7 గంటలకు మహిష మర్దిని దుర్గార్చన, గజవాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్న భద్రకాళి అమ్మవారు, గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. కర్నూలు నగరంలోని సి క్యాంపు నుంచి నంద్యాల రోడ్డు వస్త్రాలయం ప్రక్కన గ్రామీణ హోమ్ ఫుడ్ షాప్ను ప్రారంభించారు. ఈ బలవర్ధకమైన ఆహారం తీసుకొని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. మోక్షపుర ఏమో అన్ని కొనేసింది. స్వామి ముందుకు రండి స్వామి. అందరికీ నమస్కారం. ఇది గ్రామీణ హోమ్ ఫుడ్స్. ఇది నెల్లూరు వారి నుంచి నెల్లూరు వారు స్థాపించినది. ఇక మన విశేషానికి వస్తే ఇక్కడ అన్ని ఏమంటారు, ఇది మిల్లెట్స్తో తయారు చేసిన స్నాక్స్ అన్ని చాలా నీట్గా చేయబడింది. న్యాచురల్ ఐటమ్స్తో తయారు చేయబడింది మొత్తం. ఇక్కడ అందరికి హై క్వాలిటీతో ఎలాంటి డ్యామేజ్ ఏం లేకుండా నీట్గా ప్యాకేజ్ చేసి చేస్తున్నాము. జనాలందరూ వచ్చి తిని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. శకుంతల కళ్యాణ మండపం దగ్గర శ్రీ గ్రామీణ హోమ్ ఫుడ్స్.
నా పేరు సుబ్బలక్ష్మి. అందరికీ నమస్కారం. ఇది మేము గ్రామీణ హోమ్ ఫుడ్ వాళ్ళ నుంచి తీసుకున్న ఫ్రాంచైజ్. దీంట్లో అన్ని రకాల పిండి వంటకాలు అన్నీ ఉంటాయి మా దగ్గర. మిలెట్స్తో తయారు చేసినవి, జనాలకి చాలా ఆరోగ్యం ఇచ్చే అన్ని రకాల లడ్డూలు కానీ, స్నాక్స్ కానీ, పచ్చళ్ళు కానీ. పచ్చళ్ళల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ రెండు ఉన్నాయి. లడ్డూలలో మిలెట్స్తో చేసిన రాగులు, సద్దలు, అవిసె గింజలు అలా అన్ని రకాలుగా చేసినవన్నీ ఉన్నాయి. జనాలకి అందుబాటు ధరల్లోనే వాళ్ళకి ఈజీగా తీసుకొని చాలా దసరా మామూలు ఇవ్వలేదని నర్సును జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టిన హిజ్రాలు. నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాల దౌర్జన్యం. మద్యం మత్తులో కోవూరు రోడ్డులోని ఓ ఆసుపత్రికి వెళ్లి డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేదని నర్సుపై దాడి. ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి బట్టలు చించేసి నర్సుపై దాడి చేసిన 6 హిజ్రాలు. రాడమే కొట్టిండ్రు వచ్చి ఇంకోసారి తీసివేసి ఆ ఫ్యాట్ వెళ్ళింది. స్టార్టింగ్ నాకని చెప్తుంది కానీ మొదలు చెప్పే అది తగిలింటే అక్కడ తల బయట పోయి ఫోన్ చేస్తా. సత్యం ఫోన్ చేస్తుంది. ఇది లాక్కొడుతుంది పక్కన ఏం చేస్తాను కొంతమంది పాప ముస్లాం ఇప్పుడు బయట క్యాంప్ పెట్టండి సరిపోద్ది. అప్పుడు క్యాంప్ 4 పెట్టండి. హైదరాబాద్ మహిళా సోదరీమణులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. మహిళలు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నారని, ప్రస్తుతం 67 లక్షల మంది మహిళలు మహిళా సంఘాల ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. మహిళా సంఘాలకు మరి ఉండి చనిపోయినటువంటి మహిళలకు లోన్ బీమా కూడా 2 లక్షల వరకు పెట్టడం జరిగింది. అట్లా ఈరోజు మహిళా సంఘాలకు యూనిఫామ్ ఉండాలి, ఎక్కడికన్నా పోయినా కూడా వీళ్ళు మహిళా సంఘం అనేటువంటి గౌరవం ఉండాలని చేనేత అన్నలకు ఇచ్చి చీరలు నేయించడం జరుగుతుంది. వాస్తవానికి ఇప్పటికే రావాలి, కానీ మనం ఎక్కడో బయట కొనుక్కొస్తే వచ్చేది. కానీ చేనేత కార్మికులకు సిరిసిల్ల, జగిత్యాల, మరి అక్కడ చొప్పదండి ఆ ఏరియాలు ఇవ్వడంతో కొద్దిగా డిలే అయింది. అంగన్వాడీ టీచర్ అమ్మలది వచ్చినాయి చీరలు, మహిళా సంఘాల వాళ్ళవి కూడా వచ్చేటివి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మహిళల అభివృద్ధి కోసం ఇక్కడ పోషణ మాసం అని పెట్టిన అంగన్వాడీ సెంటర్. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తారు,
వాళ్ళకు మంచి పౌష్టికారం ఏం తీసుకోవాలి, ఏం ఉండాలి, ఆ తల్లి మంచి తిండి తింటేనే పుట్టబోయే బిడ్డ కూడా పౌష్టికారంతో బలవర్ధకంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన, పిల్లలకు కూడా చాలా మంది తిండి తినక మరీ బక్కచిక్కిపోతున్నారు, బలం ఉండదు. కాబట్టి ఈ పోషణ మాసం కార్యక్రమంలో మా అంగన్వాడీ టీచర్ అమ్మలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు. మన గవర్నమెంట్ వచ్చినాకనే 2 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ గతంలో ఎప్పుడు కూడా హాలిడేస్ లేకుండా ఉండే అంగన్వాడీ టీచర్ అమ్మలకు పాపం సమ్మర్లో దాదాపుగా 1 నెల రోజులు హాలిడేస్ ఇచ్చినాం. ఇప్పుడు యూనిఫామ్స్ ఇచ్చినాం. సేమ్ ప్రీ ప్రైమరీ స్కూల్ కంటే అద్భుతంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఉన్నాం. ఎక్కడో ప్రైవేట్కి పంపించే కంటే లక్షలు పెట్టి అంగన్వాడీ సెంటర్లో పంపించండి. అద్భుతంగా మా టీచర్ అమ్మలు కూడా పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించడం కోసం ఇంగ్లీష్ కూడా టీచర్ అమ్మలకు ట్రైనింగ్ చేసినాం. గర్భిణీ స్త్రీలు పాపం వాళ్ళు 7 నెలలు 8 నెలల కర్నూలు నగర సమీపంలోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎదుట కే ఫ్యాషన్ హోటల్ను ప్రారంభించారు. రూమ్స్, సూట్స్, బ్యాంకెట్ హాల్స్, రెస్టారెంట్ అన్నీ ఒకే చోట ఉండేలాగా హోటల్ను ప్రారంభించారు. నా దగ్గర ఉండే ప్లేట్ ఉంది, ఏదో అయిపోయింది. ఈ హోటల్ మేమే మెయింటైన్ చేస్తున్నాము. మేనేజ్డ్ బై డాక్టర్స్. నేను నా వైఫ్ షీఈ్ డాక్టర్ అపర్ణ. షీల్ బి మెయింటైనింగ్ అండ్ ఐ విల్ బి ద మేనేజింగ్ డైరెక్టర్. షీఈ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వీ విల్ బోత్ మెయింటైన్ దిస్ ప్రాపర్టీ. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ భరత్ వంశీరెడ్డి. 3 స్టార్ స్టాండర్డ్ రూమ్స్ వచ్చేసి 3,199 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సుపీరియర్ రూమ్స్ 3,299 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. సూట్ రూమ్స్ 5,500 ప్లస్ జిఎస్టీ. రఫ్ ఎస్టిమేషన్స్ ఒకసారి నేను కూడా మాట్లాడేసి మీకు అప్డేట్ చేయగలను. ఓకే సార్, స్టార్ట్. నమస్తే అండి, నేను డాక్టర్ భరత్ వంశీరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హోటల్ కే ఫార్చ్యూన్. ఈరోజే ఓపెన్ చేయడం జరుగుతుంది. రెస్టారెంట్ వివా ఫైన్ డైన్ అని ఓపెన్ చేస్తున్నాము. బ్యాంక్వెట్ హాల్స్ దివి అండ్ ఉర్వి అప్ టు 700 పర్సన్స్ని అకామిడేట్ చేసేలాగా ఓపెన్ చేస్తున్నాము. 40 రూమ్స్, 3 స్టార్ రేంజ్ అమ్యూనిటీస్తో స్టాండర్డ్ రూమ్స్, సూట్ రూమ్స్, సుపీరియర్ రూమ్స్ అని 3 డిఫరెంట్ కేటగిరీస్లో చేస్తున్నాము. విత్ హోల్సమ్ అమ్యూనిటీస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. నియర్ నంద్యాల్ రోడ్, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఓపెన్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సుల్తానాబాద్ పట్టణంలోని పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో దుర్గామాత శరన్నవరాత్రుల సందర్భంగా దేవాలయ చైర్మన్ వలస నీలయ్య ఆధ్వర్యంలో గణపతి హోమం చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో గ్రామ ప్రజలందరూ విరజిల్లాలని కోరుతున్నామని వలస నీలయ్య తెలిపారు. గణపతి నమః. ఓం గణనాథాయ
కర్నూలులో హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేశారు. నగరంలోని నాగారెడ్డి రెవెన్యూ కాలనీ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్రాలయ షాపింగ్ మాల్ను నిధి అగర్వాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, మాజీ ఎంపీటీ జి వెంకటేష్, వస్త్రాలయ ఎండీ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. హీరోయిన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కర్నూలుకు రావడం సంతోషంగా ఉందని నిధి అగర్వాల్ తెలిపారు. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. కర్నూలు వచ్చడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ ఒక 3 years ముందు కూడా వచ్చాను అండ్ నాకు ఇంత లవ్ వస్తుంది కర్నూలుతో. సో చాలా థ్యాంక్ యూ అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అట్ వస్త్రాలయ సార్. విషింగ్ యూ 100,000, 5,000 more stores all over India. So congratulations and all the best. ఇక్కడ కలెక్షన్స్ చాలా బాగుంది అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా ఇక్కడ రావాలి అండ్ షాపింగ్ చేయాలి. అండ్ టీజీ విశ్వసారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ ఆల్సో ఎంపీ గారు నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. కర్నూలు నాకు చాలా యాక్చువల్లీ నచ్చింది అండ్ మన సినిమాకి కూడా ఎంత లవ్ వచ్చింది ఫ్రమ్ కర్నూలు. సో అందుకే ఇక్కడ వచ్చాను అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఇక్కడ మన వస్త్రాలయ షాపింగ్ మాల్, ఇందులో అన్ని వర్గాలకు సంబంధించిన అంటే కిడ్స్, మెన్స్, ఉమెన్ సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి ఇక్కడ. అంటే వెడ్డింగ్ కలెక్షన్స్ కానీ, తర్వాత క్యాజువల్ వేర్ కానీ, అన్ని రకాల వస్త్రాలు దొరుకుతాయి. సో అన్ని తరగతుల వారికి ఇక్కడ వస్త్రాలు దొరుకుతాయి. అదేవిధంగా ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా ఈరోజు నుంచి దీపావళి వరకు ప్రతిరోజు లక్కీ డ్రాలో ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ప్రతిరోజు లక్కీ డ్రాలో ఒకరికి విలువైన బహుమతులు అంటే టీవీ, ఫ్రిడ్జ్, బైక్, వాషింగ్ మిషన్ ఇట్లాంటి విలువైన బహుమతులు అందజేయబడతాయి. అలాగే బంపర్ డ్రాగా కారు కూడా అనౌన్స్ చేసాము, అది కూడా అందజేయబడుతుంది. సో ఇవే కాకుండా మన దగ్గర ఇప్పుడు చాలా
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సోమవారం రాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జవహర్ మార్గులో 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 13 మంది సజీవ సమాధి అయినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 14 మందిని రక్షించారు. క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. भाई थोड़ा दब जाओ भाई। अरे चलो हटो पीछे हटो। चलो पीछे 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 चलो पीछे 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 रुको ज्यादा नहीं ज्यादा गैप नहीं करना। चलो रास्ता दो यार, रास्ता दो। नहीं कर लेते बाहर इस गाड़ी के आगे। चलो गाड़ी के आगे, इस गाड़ी के आगे, इस गाड़ी के आगे। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.